హలో అండి. జీఎస్టీ గురించి మనకి చాలా గుడ్ న్యూస్ వచ్చింది ఇప్పుడు. ఏంటంటే మనం ఎన్నో రకమైన వస్తువులు గానీ, గ్రాసరీస్ కానీ, ఇంటికి కావాల్సిన సామాన్లు గానీ కొంటూ ఉంటాం గదా! వాటన్నిటి మీద గతంలో అయితే చాలా ఎక్కువ జీఎస్టీ ఉండింది. ఇప్పుడైతే దాన్ని చాలా అంటే చాలా తగ్గిచ్చారు మన మోడీ గారు. అదే గాకుండా అసలు జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. అంటే వస్తువుల మీద అయితేనేమి, వాటి యొక్క సర్వీస్ మీద అయితేనేమి మనకి పడే ఎక్స్ట్రా పన్ను అనమాట. అంటే పరోక్షమైన పన్ను. సో, అలాంటి జీఎస్టీని సరళీకృతం చేసింది మన మోడీ గారు సరళీకృతం చేశారు. అంటే తగ్గించారనమాట. దానివల్ల మనకేంటి ఉపయోగాలంటే పన్నుల సరళీకరణ వలన ధరలు తగ్గే అవకాశాలున్నాయి. పేద రాష్ట్రాలు లాభపడతాయి. అదే కాకుండా కేంద్రం నుంచి వచ్చే ఆదాయం ఇది వరకు ఎక్కువగా ధనిక రాష్ట్రాలకే పోయేదనమాట. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా పరిశ్రమలు ఉండటం వలన. కానీ ఇప్పుడు ఆ విధంగా జరగదు. అంతేకాకుండా జీఎస్టీ అమలు వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగి ఆర్థిక వృద్ధి రేటు దాదాపు 2% వరకు పెరగవచ్చని ఒక ఊహ. దేశ ఎగుమతులకు కూడా 10% నుంచి 14% వరకు పెరగవచ్చని ఒక అంచనా. పన్నుల ఎగవేత తగ్గుతుంది. అంతే కదా, ఎక్కువ భారం పడినప్పుడు కట్టడానికి భయపడతారు, బాధపడతారు కదా, అట్లాంటి పన్నుల ఎగవేత తగ్గుతుంది. చాలామంది వ్యాపారస్తులు పన్ను పరిధికి క్రిందికి వస్తారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ సులభతరం కానుందనమాట. కావున చాలామంది వ్యాపారస్తులు ఇండియాలోనే వ్యాపారం చేసుకోవచ్చు ఈ జీఎస్టీ సరళీకృతం వల్ల. వినియోగదారులు ఉంటారా, కన్జ్యూమర్స్, ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. అంటే చాలా వరకు వస్తువుల ధరలు తగ్గడం వల్ల వారి ఆదాయంలో పన్నులు పోను ఖర్చు చేయడానికి డబ్బు ఉండే వీలుంటుంది. అంతే కదా, గతంలో ఎక్కువ పన్నులు పోయేది, తక్కువ వస్తువులు కొనుక్కునేవాళ్ళు అనమాట. ఇప్పుడు పన్నులు పోను ఖర్చు చేయడానికి డబ్బు ఉండే వీలున్నది. అంతేకాకుండా ఉత్పత్తిదారులు అంటే ఏదైనా వస్తువులు ఉత్పత్తి చేసేవాళ్ళు, ఎగుమతిదారులు లబ్ధి పొందడమే కాక వారిలో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది అనమాట. పన్నుల్లో ట్రాన్స్పరెన్సీ వల్ల వినియోగదారుడు అంటే కన్జ్యూమరు మోసపోయే వీలు లేదు. అంతేగాక జీఎస్టీ అమలు తర్వాత వారి కొనుగోళ్లకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవడం వల్ల ఇది సాధ్యమవుతుంది. వారి మీద ఆర్థిక భారం కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే పన్ను విధానం వల్ల అన్ని రాష్ట్రాలు లాభపడతాయన్నమాట. పన్నుల వసూళ్లలో కూడా లంచగొండితనం తగ్గుతుంది. అంతే కదా, మరి తక్కువ పన్నులు అయితే కట్టేస్తారు ఈజీగా. దానివల్ల ఎక్కువ అయితే వాళ్ళకి అట్లాంటివి అవకాశాలు ఉంటాయి. అట్లాంటి లేకుండా లంచగొండితనం కూడా తగ్గిపోతుంది. పన్నులు ఎగవేతకు అసలు అవకాశమే ఉండదు. దేశంలో నల్లధనం అనేది ఉండకుండా పోతుంది ఈ యొక్క జీఎస్టీ తగ్గుదల వల్ల. ఇది పేదలకు, సామాన్యులకు ఎలా ఉపయోగం అంటే, ఇప్పుడు బీమా తీసుకుంటారు కదా, ఆ బీమా రేట్లు తగ్గుతాయి. అదేవిధంగా మెడిసిన్స్ ఉంటాయి, మెడిసిన్స్ మీద తగ్గిస్తున్నారు. క్యాన్సర్ మీద అయితే అసలు జీఎస్టీనే ఉండదు. అదేవిధంగా ఆల్ మెడికల్ సంబంధించిన ఏదైనా సరే చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. 5% దాకా తగ్గనున్నాయి. ఆహారాలు బాగా తగ్గుతున్నాయి. ఆహార పదార్థాలు అదే మిల్క్, బ్రెడ్ అవన్నీ 0 ట్యాక్స్ కిందకి వస్తాయట. అంతేకాకుండా ఇంట్లో వాడే ప్రతి వస్తువు 18% ఉండేది, అది ఇప్పుడు 5%కు తగ్గునున్నాయి. కిచెన్ ఐటమ్స్ ఉంటాయి, అవి గతంలో 12% నుంచి ఇప్పుడు 5%కు తగ్గునున్నాయి. ఫోన్లు కూడా తగ్గిపోతున్నాయి. అదేవిధంగా మన ఇంట్లో వాడుతున్నటువంటి ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జులు, అదేవిధంగా వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ గతంలో 28% ఉండేది, ఇప్పుడు 19%కి దిగిపోతున్నాయి. అదేవిధంగా ఎవరైనా ఇల్లు కట్టాలి అనుకున్న వాళ్ళకి కూడా సిమెంట్ రేట్లు తగ్గునున్నాయి. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా చాలా తగ్గునున్నాయి. ఈ అగ్రికల్చర్ వ్యవసాయదారులకు కూడా వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్, అదే ఎరువులు అయితేనేమి, వాళ్ళ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అయితేనేమి, దేని మీద కూడా 18% నుంచి 5% తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాత్రి నుంచి అవి అమల్లోకి వస్తున్నాయి. ఇకపోతే చిన్న కారులు, అదేవిధంగా 2 వీలర్స్ వీటి మీద కూడా జీఎస్టీ గతంలో 28% ఉండేది, ఇప్పుడు 19%కి వచ్చేస్తుంది. కానీ లగ్జరీ కార్స్, లగ్జరీ ఐటమ్స్ తీసుకునే వాళ్ళకి మాత్రం భారీగా జీఎస్టీ పడే అవకాశాలు ఉన్నాయి. 40% వరకు పడుతుందని అంటున్నారు. అదేవిధంగా ఈ పాను, సిగరెట్, గుట్కాలు ఉంటాయి కదా, వాటి మీద అయితే కూడా బాదుడు 40% పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్కహాలు వీటి మీద కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో సామాన్య ప్రజలకు ఉపయోగపడే వస్తువుల మీద అన్నిటి మీద బాగా తగ్గిపోతుంది ఈరోజు రాత్రి నుంచి. ఇదంతా మన
పేదలకి సామాన్యులకి చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీనికి మనం మోడీ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఈరోజు రాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. హాయిగా దసరాకి ఎంజాయ్ చేయాలంటే ఈ తక్కువ జిఎస్టీ మీకు కావాల్సిన వస్తువులన్నీ చాలా తక్కువ జిఎస్టీతో కొనుక్కోవచ్చు అనమాట. దీనికి కూడా ఆయనకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇదండి ఈ వీడియో.